దేవుని వాక్కు చదువుకుందాం. హెబ్రీల పత్రిక 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 5, 6. పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరములకు మాటలను మరచితిరా? కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము. ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము. ఏలన దేవుడు తాను ప్రేమించు వానిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ధ్యానించుకుందాం. క్రీస్తునందు ప్రియులారా, మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, మన మధ్య ఎవడైనా బాధలు పడుతూ ఉన్నప్పుడు అతని పరిస్థితి చూస్తున్నటువంటి మనము సాధారణంగా ఏమంటూ ఉంటాం? వీడు ఏం పాపము చేశాడు, దేవుడు మరి సరైనటువంటి శిక్ష విధించాడు అని మాట్లాడుకుంటూ ఉంటాం. బాధపడుతున్నటువంటి వ్యక్తి పట్ల సానుభూతి చూపించకుండా, జాలి పడకుండా, అర్థం చేసుకోకుండా, సూటిపోటు మాటలతో ఇంకా ఎక్కువగా అతను బాధపడుతూ ఉంటాం. కానీ అదే పరిస్థితి మనకు సంభవించినప్పుడు మాత్రం దేవుడు ఈ శ్రమలను, బాధలను, శోధనలను ఎందుకు మనకు కలిగిస్తాడు, ఎందుకు ఆయన మంచివారికి, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్న వారికి ఎందుకు ఇలా కష్టాలు కలిగిస్తున్నాడు అని వాపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఎటువంటి దైవ భయం లేకుండా ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు సుఖంగా ఉన్నారు కదా, మరి నా జీవితంలోనే ఎందుకు ఇటువంటి కష్టాలు, ఎంతో విశ్వాసంగా ఉంటున్నటువంటి నాకు ఎందుకు ఇటువంటి కష్టాలు అని చెప్పి ఎంతో మదనపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దైవ సంగమా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు విశ్వాసిని శ్రమలకు గురి చేయటాన్ని మనం 3 విధాలుగా అర్థం చేసుకోవాలి. మొదటిది, పాపము నుండి మనలను విముక్తులను చేయటానికి. రెండవది, విశ్వాసంలో మనలను పటిష్టపరచడానికి, బలపరచడానికి. ఇక మూడవది, దేవుని మహిమ మన యందు బయలుపరచడానికి. కనుక మన జీవితంలో కష్టాలు, బాధలు సంభవిస్తున్నాయంటే ఇవన్నీ కూడా దేవుడు ఉద్దేశపూర్వకంగా, ప్రేమపూర్వకంగానే కలిగిస్తున్నాడే కానీ మనలను నాశనం చేయటానికి కాదు. ఎందుకనగా హెబ్రీల పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకున్న విధంగా దేవుడు మనల్ని శిక్షించినప్పుడు మనం శ్రద్ధ వహించాలి. ఆయన మనలను మందలించినప్పుడు మనం నిరుత్సాహపడకూడదు. 6వ వచనంలో మనము స్పష్టంగా చదువుతూ ఉన్నాం, దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. కనుక ప్రియులారా, మనం కష్టాలు, బాధలు పడుతూ ఉన్నామంటే అది దేవునికి మన పట్ల ఉన్నటువంటి ఒక అజమాయిషి, ఆత్మీయత, అపారమైనటువంటి కృపకు గుర్తు. పరిశుద్ధ పౌలు గారు హెబ్రీల పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి ఇదిగో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు పొందు బాధలన్నిటినీ తండ్రి విధించిన శిక్షగా సహింపుడు. ఎట్లనా, మీరు బాధలు పడుట దేవుడు మిమ్ము తన పుత్రులుగా భావించుతున్నాడని నిరూపించును. ఏలైనా తండ్రి శిక్షింపుని కుమారుడు ఎవడు? ఆయన పుత్రులందరి వలనే మీరును శిక్షింపబడకపోయినచో మీరు నిజమైన కుమారులు కారు, అక్రమ పుత్రులు మాత్రమే. మన తండ్రులు మానవులై అయినను వారు మనలను శిక్షించరి, మనము వారిని గౌరవించితమే. అయినచో
మన ఆధ్యాత్మిక పితకు మనం ఎంత విధేయులమై జీవించవలనో కదా. వారికి మంచిని తోచిన విధమున మన తల్లిదండ్రులు ఈ కొలదపాటి జీవితమునకై మనలను శిక్షించిరి. కానీ దేవుని పవిత్రత యందు మనము పాలు పంచుకొనుటకై మన మేలు కొరకై దేవుడు మనలను శిక్షించును. మనము శిక్షింపబడినప్పుడు మనకు అది దుఃఖకరముగానే తోచును, కానీ సంతోషకరము కాదు. కానీ తదనంతరము అట్టి దండనచే క్రమశిక్షణ పొందిన వారు నీతివంతమైన జీవితమును పొందుదురు. ఈ వచనాలు మొత్తం కూడా దేవుని ప్రేమను, ఆయన మన్ననను, ఆయన యొక్క కృపను ఎంతో స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. కనుక దేవుడి విశ్వాసుని శ్రమలకు గురి చేసేది విశ్వాసములో అతను దృఢపరచుటకు, బలపరచుటకు మాత్రమే. 1 పేతురు 1:7 చెప్పబడిన విధంగా, నాశనముకు బంగారము అగ్నిచే పరీక్షింపబడును కదా, అట్లే బంగారము కంటే విలువైన నీ విశ్వాసం కూడా పరీక్షింపబడాలి. అప్పుడు అది చెడకుండా ఉండును. అంత్య దినాన మీకు కీర్తి, ప్రతిష్ట, మహిమ కలుగును. అదేవిధంగా ప్రియులారా, యోబు జీవితాన్ని మనం ఒకసారి పరీక్షించినట్లయితే, ధ్యానించినట్లయితే, యోబు ఎంతో సంపద కలవాడై ఉన్నప్పటికి కూడా దేవుడు ఆయనను విశ్వాస కొలిమిలో ఉంచాడు. ఎన్నో పరీక్షలకు గురి చేయబడ్డాడు. కానీ చివరికి పరీక్షను విజయవంతంగా నెగ్గి కీర్తి, ప్రతిష్ట, అమరత్వం మరియు మహిమను సమృద్ధిగా సంపాదించుకున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందగలిగాడు. కనుక ప్రియులారా, దేవుడి విశ్వాసుని శ్రమలు అను లోయగుండా పయనింపచేసేది కేవలం ఆయన మహిమను మన యందు బయలుపరచటానికి. మరి ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ భారము ఏ రూపంలోనూ మనకు సంభవించవచ్చు. ఉదాహరణ, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక బాధలు కావచ్చు, శోధనలు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, అంటువ్యాధులు కావచ్చు. ఇలా మరి ఏ రకంలో ఉన్నా సరే అటువంటి శోధనలు, బాధలు మనకు సంభవిస్తూ ఉండవచ్చు. ప్రత్యేకించి ఈ ప్రస్తుత కాలంలో ఈ యొక్క కరోనా మహమ్మారి ఆవరించిన సందర్భంలో మన విశ్వాసానికి ఇది ఒక పరీక్షగా ఉండబోతూ ఉంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా, ఎంత దుర్బలంగా ఉన్నప్పటికీ కూడా గట్టి విశ్వాసముతో, నిండు విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళగలగాలి. అనుదినము కూడా మనం దేవుని వాక్యములు బలపరచబడాలి. దేవుని వాక్యాన్ని పఠించి, ఆలకించి మన జీవితానికి అన్వయింపు చేసుకొని నిండైన విశ్వాసముతో ముందుకు వెళ్ళగలగాలి. ఇదిగో కీర్తనకారుడు ఎంత గొప్పగా దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 33వ కీర్తన వచనములు 18 నుంచి 22 వరకు మనం చదువుకున్నట్లయితే, ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకున్న వారిని సుస్థిర ఆధారముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. మేము ప్రభువును నమ్మితిమి, అతడు మాకు సాయము చేయును, డాలువలే మమ్ము కాపాడును. మేము అతను తలంచుకొని సంతసింతుము, అతని పవిత్ర నామమును విశ్వసింతుము. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ గొప్ప కరుణయు మమ్ము ఆవరించి ఉండునుగాక. అదేవిధముగా 34వ కీర్తన వచనములు 17 నుంచి 20 వరకు, నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును.
వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యమును కోల్పోయిన వారిని అతడు రక్షించును. పుణ్యపురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టును, కానీ ఆ విపత్తులన్నిటి నుండి ప్రభువు అతనిని రక్షించును. ప్రభువు అతనిని సురక్షితముగా కాచి కాపాడును. అతని ఎముక ఒక్కటియు విరుగదు. ప్రభువే తన భక్తుల ప్రాణములను కాపాడును. అతనిని శరణు వేడువారు దండనమును తప్పించుకుందురు. క్రీస్తునందు ప్రియులారా, ఈ వచనాలు చదువుకున్న మనమందరం కూడా మన విశ్వాసాన్ని గట్టిపరుచుకోవాలి. దేవుని ప్రేమలో దైవ చింతన మనము బలపడాలి. పరిశుద్ధ పౌలు గారు రోమీయుల పత్రిక 8వ అధ్యాయము 35వ వచనములో ఈ విధంగా అంటూ ఉన్నారు: కనుక క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, క్షేమము కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ అట్లు చేయగలదా? అయితే మనలను ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నిటిలో మనకు ఎక్కువ విజయం కలదు సుమా. ఏలయన మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువు కానీ, జీవము కానీ, దేవదూతలు కానీ, లేక ఇతర పాలకులు కానీ, ఇక్కడ ఉన్నవి కానీ, రానున్నవి కానీ, శక్తులు కానీ, పైలోకము కానీ, అధోలోకము కానీ, సృష్టిలో మరి ఏదియూ వేరు చేయజాలదనుట నాకు నిశ్చయమే. కనుక ప్రియులారా, ఈ వాక్కులు మనకు శక్తినివ్వాలి. మన జీవితంలో మనకు సంభవించినటువంటి యొక్క కష్టాలు, బాధలు చూసి మనము విరవకుండా, జడవకుండా, బాధపడకుండా, కుమిలిపోకుండా, నిరుత్సాహపడకుండా, నిర్జయంగా జీవించకుండా దేవుని పట్ల ప్రగాఢమైన విశ్వాసముతో మనము ముందుకు వెళ్ళగలగాలి. దేవుని మీద ఆధారపడి జీవించగలగాలి. దేవుని వాక్కు పట్ల గట్టి విశ్వాసం ఉంచగలగాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. కనుక మనకు వచ్చే ఈ బాధల ద్వారా, కష్టాల ద్వారా మన విశ్వాసాన్ని బలపరచమని దేవుని ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, 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 మీ పరిశుద్ధ పాదలకు స్తుతి స్తోత్రములు తండ్రి. వాక్కు ద్వారా మాతో మాట్లాడుతున్నటువంటి మా గొప్ప దేవ, మీకే స్తుతి స్తోత్రములయ్యా. ఎంత చక్కటి సందేశాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. ఈ కష్టకాలములు, ఈ యొక్క వేదన కాలములు, ఈ యొక్క శోధన కాలములు ప్రభువా, మేమందరం కూడా మీకు విశ్వాసంలో బలపడలాగా మాకు సహాయం చేయండి. వాక్యములు తెలపబడిన విధంగా ఏ బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, క్షేమము కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదము కానీ, యుద్ధము కానీ, అంటురోగము కానీ, చివరికి మరణం కూడా నా తండ్రి మీ నుంచి మమ్మల్ని వేరు చేయదన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని ఈ లోకానికి చాటే విధంగా మాకు సహాయం చేయండి తండ్రి. దినదినము కూడా ప్రభువా, ఎంతోమంది తండ్రి ఈ యొక్క కరోనా బారిన పడి చనిపోతూ ఉన్నారు. గుండె పగిలిపోతుందయ్యా. వేదనతో నలిగిపోతున్నాము తండ్రి, బాధతో, భయంతో నలిగిపోతున్నాము తండ్రి. మీ బిడ్డలను కరుణించము తండ్రి, ఆశీర్వదించము తండ్రి. ఈ లోకంలో ఏ దుష్టశక్తి కానీ, ఏ అంటురోగము కానీ ప్రభువా, మీ యొక్క ప్రేమ నుంచి మమ్మల్ని వేరు చేయ జాలదు అన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని మేము కలిగి ఉండే విధంగా మాకు సహాయం చేయండి. మా శ్రమలలో, మా బాధలలో, మా యొక్క వేదనలలో తండ్రి మేము అల్ప విశ్వాసాలుగా జీవించకుండా నిండైన విశ్వాసముతో ముందుకు సాగులాగున సహాయం చేయండి తండ్రి. ఈనాటి మా ఈ బాధలు, ఈ యొక్క కష్టాలు రేపు మీరు మాకు ప్రసాదించబోయే ఆ యొక్క మహిమను తలంచుకుంటూ జీవించలాగిన సహాయం చేయండి తండ్రి. మీ యొక్క ప్రేమలు మమ్మల్ని బలపరచండి. మీ యొక్క ఆధ్యాత్మికలు మమ్మల్ని బలపరచము తండ్రి. మీ యొక్క శిలువ సాక్షులుగా జీవించలాగిన మాకు సహాయం చేయండి. ఈ వాక్కును వింటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించండి తండ్రి.
వారి వేదనలలో, వారి యొక్క శోధనలలో, వారి యొక్క బాధలలో, వారి యొక్క సమస్త విషయములందున ప్రభువా మీరు తోడునీడుగా ఉండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ యొక్క రెక్కల కింద ఉంచి భద్రపరచమని, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏ ఇంటిలో కూడా ప్రభువా ఇదిగో ఈ యొక్క కరోనా వైరస్ తగలకుండా కాచి కాపాడండి. ప్రతి కుటుంబంలో మీరు వాసము చేయండి. మీ కృపను కుమ్మరించండి. మీకు స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. మేమందరం కూడా ఈ లోకములో జీవించిన నాళ్ళు మా పూర్ణ హృదయముతో, ఆత్మతో, బలముతో, శక్తి మమ్మల్ని ప్రేమించి సేవించుకొని మీ యొక్క శిలువ సాక్షులుగా జీవించలాగున, ముందుకు సాగులాగున మమ్మందరిని దీవించి కాచి కాపాడమని ఈ ప్రార్థనను మా నాథుడిని మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ పాదములు బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.